తిరుపతి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. లింగేశ్వర్ నగర్లోని ఓ ఇంట్లో నిన్న రాత్రి ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న తల్లి ప్రసన్న, కొడుకు దేవాంశుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికే ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే బాత్రూంలో ఉన్న గీజర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతిలో ఎంకే నాయుడు కాలనీలో ఒక అపార్ట్మెంట్లో సిలిండర్ పేలి భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద గుమ్మికూడిన విషయం తెలిసింది. అయితే పూర్తిగా ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇందుకు అపార్ట్మెంట్లో ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది ఫైర్ ఇంజిన్ ఆఫీసరు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు. సార్ చెప్పండి సార్, ఇక్కడ మీకు మొదటిగా ఏమని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో ఇక్కడ పూర్తిగా కాలినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి వివరాలు ఏంటి? నా పేరు రమణయ్య, నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తిరుపతి జిల్లా. మా స్టేషన్కు 7:10 టైంకు ఈ ఎంకే నాయుడు కాలనీ 4వ లైన్లో లోటస్ అపార్ట్మెంట్లో ఇలా గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మా సిబ్బంది హుటాహుటిన హాజరయ్యారు. తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వస్తానని నేను కూడా వచ్చాను. ఇక్కడ పరిశీలించగా చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురైన ఏదో పెద్ద శబ్దం వచ్చిందని, అందరూ గ్యాస్ సిలిండర్లు పేలాయనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను ఏజీపీ వాళ్ళ గ్యాస్ పైప్ లైన్ ఉంది అని చాలామంది అన్నారు. నేను వాళ్ళతో ఎంక్వైరీ చేస్తే మాదేం కాదు సార్ అని వాళ్ళు వివరణ ఇచ్చారు. తర్వాత నేను పరిశీలించగా గ్యాస్ అయితే లీక్ అయితే కాలేదు, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ 2 ఉన్నాయి. గ్యాస్ బ్లాస్టింగ్ అయితే కాదు. కానీ ఇప్పుడు మా సమాచారం ఏంటంటే బాత్రూంలో గీజర్ పేలి పెద్ద శబ్దం వచ్చింది. అది సార్, ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లో చూసుకుంటే దేనికి ఫైర్ సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. ఒక ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి మినిమం అనేది ఉండాలి. కానీ ఏ అపార్ట్మెంట్ కూడా ఆ సిస్టమ్ అంటూ లేదు. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇది G+ స్టిల్ట్ +5 హాస్పిటల్ బిల్డింగ్స్కు మా పర్మిషన్ అవసరం లేదు, మా ఎన్ఓసి అవసరం లేదు. బిల్డింగ్ చుట్టూ తిరగాలనేది ఇప్పుడుండే ఆధునిక సమాజంలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ. ఆ ల్యాండ్ కాస్ట్ను భరించే శక్తి ప్రజలకు లేదు. అందువల్ల గవర్నమెంట్ నామ్స్ను తగ్గించారు. అంతేగాని ఫైర్ ఇంజన్ చుట్టూ తిరగాలనేది అయితే ఇదేం లేదు. ఇలాంటి పేలుడు సంభరించినప్పుడు పూర్తిగా వాటిని అదుపు చేయడానికి కాబట్టి ఇలాంటి పరికరాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే చుట్టుపక్కల మనం ఫైర్ ఇంజనీర్కి సంబంధించిన అవి దాన్ని ఎలా చూడాలండి? ఇది అంటే ఎలక్ట్రికల్, యాక్చువల్గా ఇప్పుడు గ్యాస్ ఫైర్స్ అపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ ఫైర్స్ ముఖ్యమైనవి. గ్యాస్ అనేది మనం సిలిండర్లు ఇప్పుడు వరకు సిలిండర్లు వాడుతున్నాం. ఈ మధ్యకాలంలో చాలా నగరాల్లో గ్యాస్ పైప్ లైన్స్ చేస్తున్నారు. గ్యాస్ పైప్ లైన్ అంటే మామూలు కంప్రెస్డ్ గ్యాస్, నేచురల్ గ్యాస్, అది దీనికంటే కొంచెం ప్రమాదం తక్కువ. దాన్ని మనం వేసుకుంటే పైప్ లైన్ కింద పైన 2-3 చోట్ల మనకు చెక్ వాల్స్ ఉంటాయి, ఆఫ్ చేయడం. మీరు పైన ఏదైనా జరిగింది వెంటనే ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇవే అయినకో గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ నగరాల ప్రజలు ఆ విధంగా వెళ్తే ఈజీ అయిపోతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఫైర్స్ మొత్తం ఇప్పుడు మీరు అనుకున్నట్ల ఫ్రిడ్జ్ బ్లాస్టింగ్ కావచ్చు, ఏసీలు బ్లాస్టింగ్ అవుతాయి. ఇప్పుడు ఈ గీజర్స్ కూడా మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ లేకపోవడం ఇప్పుడు ఏముంది, సంవత్సరం పడితే మనకేం ఫ్యాన్ తిరుగుతుంది, ఏసీ వేస్తాం, దాన్ని క్లీన్ చేయము, దాన్ని మనం సంవత్సరంకి ఒకసారి కూడా సర్వీసింగ్ చేయము. అలాగా ప్రతి వస్తువుకు సర్వీస్ టైం ఉంటుంది. ఆ సర్వీస్ను మనం చేస్తూ ఉంటే ఈ ప్రమాదాలు జరగవు. అలాగే ఎలక్ట్రికల్ ఫైర్స్ జరగకుండా చేయాలంటే మెయిన్ MCBలు ఉండాలి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్. తర్వాత ఈ కాలంలో RCCBs, రెసిడ్యుయల్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చాయి. అంటే నీ ఇంట్లో కరెంటు నీకు టచ్ అయినా అది పడిపోతుంది. ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా అది పడిపోతుంది, నీ ఇంట్లోకి రానిది. తర్వాత మీ ఇంట్లో కరెంటు వైర్ లీక్ అయ్యి, కరెంటు పవర్ లీక్ అయ్యి గోడకు తగిలినా కూడా నీ RCCBs పనిచేయవు. అట్లా సమర్థవంతమైన MCBs, RCBs వేసుకుంటే ఎలక్ట్రికల్ ఫైర్స్ పూర్తిగా అరికట్టవచ్చు. 10 సంవత్సరాలకు ఒకసారి వైరింగ్ ఒకటి చేంజ్ చేసుకుంటే, ఇప్పుడు 10-20 ఏళ్ళైనా అట్లే పెడతారు, ఆ వైరింగ్ ఒకటి చేసుకుంటే ఈజీగా ఈ ఫైర్స్ని అరికట్టవచ్చు. ఇప్పుడు ఈ జరిగిన ఈ పేలుడుకు సంబంధించి కావచ్చు, అదే మీరు చెప్పిన ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎంతమంది ఇంజూరీ అయినట్టు మీకు సమాచారం? వాళ్ళు భార్యాభర్త పిల్లలు ఉన్నారు, ఏదో చిన్న గాయాలైనాయి, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. మేము వచ్చేదానికి హాస్పిటల్కి వెళ్ళారు. ప్రాణ నష్టం ఏమి లేదంటారా? ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకే, అయితే మొత్తం మీద ఏదైతే ఎంకే నాయుడు కాలనీలో ఈ పేలుడు సంబంధించింది పూర్తి స్థాయిలో ఇది గ్యాస్ సిలిండర్ కాకపోయినప్పటికీ కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం కూడా జరిగింది. దీనిలో పూర్తి స్థాయిలో ఇప్పటికే 2 వరకు ఇంజూరీ అయినట్టు కూడా తెలుసు. వాళ్ళందరినీ కూడా రొయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. మొత్తం మీద ఏదైతే ఫైర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారము తిరుపతిలో ఇల్లు కావచ్చు, కార్పొరేషన్ ప్రకారం నామ్స్ ప్రకారము ఇల్లులు కట్టుకుంటే కొంచెమైనా ఇటువంటి పేలుడు సంభవించినప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని కూడా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ, తిరుపతి నుంచి. విశాఖపట్నంలో మెట్రోపాలిటన్